అందరికీ నమస్కారం. మన వరి సాగు కళ్ళల్లోనే 90 రోజులు చేరుకున్నాం. ఈరోజు 90 రోజులు జరుగుతుంది. ఈ విధంగా మనం నీళ్లు పెట్టుకోవడం చేయడం ఏమైనా పచ్చిగడ్డి జరుగుతుంది. మెయిన్ విషయం ఇంకోటి ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఉండే అభిలాషదారులకి ఇదే విధంగా ఇప్పుడు వ్యవసాయ విద్యార్థులు ఆ కోర్సులు పూర్తయిపోయి రేపు సమాజంలోకి అగ్రికల్చర్ ఆఫీసర్గా రాబోయే వాళ్ళకి, తర్వాత మిగిలిన ఆసక్తి కలిగిన వారందరికీ ఒక చిన్న తేడా ఏంటంటే, తేడా ఇంతవరకు మేము చెప్పలేదు. ప్రకృతి వ్యవసాయానికి మామూలుగా అందరు చేసే కెమికల్ వ్యవసాయానికి తేడా ఏంటంటే ఆ కాండాలు అంటే రంగు కలర్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఇప్పుడు దిప్పు దీని కెమెరా దిప్పు ఇది కొంచెం లైట్ కలర్గా ఉంటుంది. అది మామూలుగా ఏరియా కల్చర్ చేసేది లాంగ్లది ఏరియా కల్చర్లో చేసేది గ్రీన్ ఎక్కువ ఉంటుంది. ఇది గ్రీన్ తక్కువ లైట్గా ఉంది. ఇది గమనిస్తున్నారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే వీటి కాండాలు ఈ కింద ఈ చెరుకు గెడలాగా ఉన్నాయి. ఎట్లున్నాయే చెరుకు గెడలాగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు అక్కడ మనం ఎక్కువగా ఆ మందులు రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు అవన్నీ వాడిని చాలా మృదువుగా ఉంటాయి. ఇంకా బాగా అర్థమయ్యే అందరికీ సరళ అర్థమయ్యే భాష చెప్పాలంటే నేను పేర్లు గీర్లు అనను, కానీ ఒక వ్యక్తి అనుకుందాం. ఒక వ్యక్తి ఒక పక్క ఉంటాడు, ఇంకో వ్యక్తి ఒక పక్క ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడు ఏసీలలో స్మూత్గా, ఆ కారుల్లో ఏసీలు, ఆఫీసులో ఏసీలు, ఇళ్లలో ఏసీలు, ఇలా పెరిగిన వ్యక్తి ఎట్లుంటాడంటే ఎండకి గాలికి నిలవలేరు, కొంచెం నడవలేరు. అదే కఠినంగా ఉదయాన్ని నిద్రలేసిన కానీ ఎండకి గాలికి వానకి అన్ని పనులు చేస్తా బాగా హార్డ్ వర్క్లు చేసే వ్యక్తి బాగా స్ట్రాంగ్నెస్గా ఉంటాడు. ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఆ వ్యక్తి నిలబడగలడు, ఈ వ్యక్తి నిలబడలేడు. ఎందుకంటే ఇది పోలిక కోసం చెప్పడమే కానీ కించపరవడానికి కాదు. ఆ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్న కాండాలు కానీ పైరు కానీ దృఢంగా దిట్టంగా ఉండి తెగుళ్ళను కానీ మరి ఇతర కారణాలు కానీ ఏమన్నా వర్షాలు కానీ ఇంకేమైనా నిపత్రిక శక్తులు వచ్చినా కానీ గాలి వానలు వచ్చినా నిలబడే శక్తి సామర్థ్యాలు దానికి ఉంటాయి. మామూలు పైర్లుగా ఆ శక్తులు ఉండవు. ఇది ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉండే ఆ మహత్తర శక్తి అటువంటిది. 2022 సంవత్సరంలో దానికి మనకి బాగా అర్థమైనటువంటి ప్రక్రియ అది. 10 రోజుల్లో వరి కోతలు కోస్తున్నాం అనుకున్నాం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 తెలంగాణ సోనా. మిగతా పైర్లన్నీ పడిపోయినాయి. CVR మెథడ్ ఫార్మింగ్ చేసి చెక్కు చెదర్ల సార్కి ఫోన్ చేసినప్పుడు సార్ చెప్పినటువంటి విషయం అది. ఎటువంటి వడగండ్ల వాన వచ్చినా కూడా తట్టుకునే నిలబడే సామర్థ్యం ఆ CVR మెథడ్ ఫార్మింగ్ ఉంటుంది. అందుకే ఒక మట్టి ద్రావణం ఓ మహత్తర శక్తి. ఇక ఎటువంటి వడగండ్లు వచ్చినా కూడా పడిపోద్ది పైరు. అంటే పంచభూతాల్లో ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ మనం తీసుకోవడం జరిగింది. భూమి అంటే మట్టే, నీరు అంటే నీరు. ఆ రెండింటిని మనం అంటే పంచభూతాలు 5: భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం. దాంట్లో భూమి అంటే మట్టి తీసుకోవడం, నీరు తీసుకోవడం, ఆ 2 ఎలిమెంట్స్ తీసుకొని మనం ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది. అది అంటే ఇది ఎందుకంటే ఈ ఉదాహరణ చెప్పడం ఆ CVR మెథడ్ ఫార్మింగ్ ఒక గొప్పతనం. అందుకు గాను ఆ మహత్తర పేటెంట్ కొనుక్కున్నందుకు గాను ఆయనకి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. మన భారతదేశం గర్వించదగ్గ పద్మశ్రీ అవార్డు ఆయనకి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకో చిన్న వర్ష ఉదాహరణ ఆయన చెప్పడం జరిగింది. మాకు ఒక ఉదాహరణ ఉంది. 2017లో ఇప్పుడు హర్ష అంటే CVR మెథడ్లో చేస్తున్నాడు. అది ప్రకృతి వ్యవసాయమే. నేను అప్పుడు పాలేకర విధానాలు చేసేవాళ్ళమే. అది ఆ విధంగా చేసినప్పుడు ఇటే గాలివాన వచ్చింది, మొత్తం పైరు పూర్తిగా పడిపోయింది. అప్పుడు ఎన్ని దశలో ఉండింది, ఇది మాత్రం బళ్ళయింది. దాన్ని ఆ అడ్జస్ట్మెంట్ని చూసి ఆ తేడాన్ని వాళ్ళు ZBNF సంస్థ నుంచి అప్పుడున్న అధికారి ఆయన వచ్చి చూడడం జరిగింది. వాళ్ళు కాడ పెట్టి చాలా సంతోషపడ్డారు. ఇంత ప్రభావం ఉంటుంది ప్రకృతి వ్యవసాయం మీద.